భగవద్గీత ధ్యాన శ్లోకం. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపశని దోషహై గాయంతి యం సామగః ధ్యానావసిస్తతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం నావిదుః సురాసురాగణాః దేవయ్య తస్మై నమః. సాంఖ్యయోగం 17వ శ్లోకం. పంతొమ్మిదవ శ్లోకం. యం ఏనం వేత్తి హత్తారం యచ్చేనం మన్యతే హతం ఉభయోతౌ న విజానీతః న్యాయం హంతి న హన్యతే. ఆత్మ చంపుతాడని కానీ చంపబడుతుందని కానీ ఎవరి ఏమనుకుంటారో వారది ఎరుగని వారే ఆత్మ చంపబడదు. శరీరానికే తప్ప ఆత్మకి చావు లేదు అని చెప్తున్నారు. ఓం న జాయతే మియంతే వా కచ్చిదాత్ న్యాయం భూత్వా భవితా వా న భూయా యజో నిత్యం శాశ్వతోయం పురాణః నా హన్యతే హన్యమానే శరీరే. ఇతడు ఎప్పుడు పుట్టాడో కాదు, ఇతడు ఎవడు తయారయ్యే ముందు లేకుండా పోయేవాడు కాదు, పుట్టుక లేనివాడు, నిత్యమైనవాడు, మార్పు లేనివాడు, ఇతడు పూర్వమైనవాడు అగు ఈ ఆత్మ శరీరాన్ని చంపబడింది కూడా చంపదు. అంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, ఆత్మకి చావు లేదు, శరీరానికే. ఈ ఆత్మ పూర్వజన్మలోనూ ఉంది, ఈ జన్మలోనూ ఉంది, వచ్చే జన్మలో. అయితే ఎవరుగా పుడతారన్నది తెలుసుకొని అలాగా తెలుసుకున్నదే ఈ జన్మలో నువ్వు ఆ యుద్ధం చేయాలని నీకు ఉన్నది. వీళ్ళందరినీ చంపాలని ఆత్మని చావు లేదు కాబట్టి నువ్వు ఆత్మని ఏమి చేయలేకపోతున్నావు, శరీరాన్ని మాత్రమే చంపబడుతున్నావు. నువ్వు యుద్ధాన్ని చేయటం వరకే ఉన్నావు, అది నీకు ప్రాప్తము, అది నువ్వు చేయవలసిన పని అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. జై